ఈ మధ్యలో కాకినాడలో 14 మంది పిల్లలు చనిపోయారు. దాంట్లో ఏమైంది, పాలలో చాలా కల్తీ వస్తుంది. ప్యాకెట్ పాలు అనేది కూడా టోటల్లీ కల్తీ వస్తుంది. సుమారుగా 5 లక్షల లీటర్లు అవసరం. మనకి ఒరిజినల్ ఎంత వస్తున్నా సార్, 2 lakhs వస్తుంది. ఓకే, మన మీతో అంతా ప్యాకెట్ ఎక్కడ తెస్తారు? చూసి ఎంత స్పీడ్ మండుతుందని, కోతిలాగా మండుతుంది మన దగ్గర కొంచెం. చూసి ఏమున్నట్టు సార్ దాంట్లో? ఇప్పుడు ఫైబర్ సార్, ఫైబరు డూప్లికేట్ అయితే పిల్లలు తిన్నాక ఇంట్లో అన్నం తినేవాళ్ళు జీర్ణశక్తి మొత్తం పడిపోతుంది. చిన్నపిల్లలు పోయి జామ్ అయ్యి పిల్లలకు డైజెషన్ కాదు. దీనివల్ల సార్ అది హనీ వాటర్లో వేస్తే కిందికి మొత్తం వెళ్తే గుడ్ సార్. ఏదైనా పైకి వచ్చింది అనుకో, దాంట్లో బెల్లం పానక కలిపినట్టు చూడండి. ఇది కూడా ఒకసారి ట్యాబ్లెట్స్లో చాలా జాగ్రత్త పడాలి సార్. ఎంఆర్పి ఎక్స్పైరీ డేట్ బాగా చూడాలి. ఓకే, మొన్న రీసెంట్లీ ఒక అబ్బాయి సార్ జ్వరం వస్తే వాళ్ళ మదర్కి పోయి ఏం చేసింది, ట్యాబ్లెట్ తెచ్చేసింది పారాసెటమాల్. ఓకే, వేస్తే జ్వరం తగ్గింది కానీ కళ్ళ చూపోయింది. కాఫ్ సిరప్ ఉన్న మధ్యప్రదేశ్లో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, కన్స్యూమర్ కమిషన్ మీడియేటర్ అయిన గోపాల నారాయణ గారు మనతో ఉన్నారు. అంటే ఏం తింటే ఏమవుతుంది, ఈ పిల్లలకి ఏమేమి మనం అవాయిడ్ చేయాలి, ప్రతిదీ మనం తిన్నదంతా ఆరోగ్యానికి మంచిది కాదు అన్నది సార్ చూపెట్టడానికి, ఎక్స్పెరిమెంటల్ గా మనకు చూపెట్టడానికి ఇంటర్వ్యూలో ఇప్పుడు రెడీగా ఉన్నారు. అసలు మనం కూడా డైలీ లైఫ్ లో ఏమేమో మన కుర్కురేలని అలా అని ఆ జ్యూస్లని లేకుంటే కూల్ డ్రింక్స్ అని తీసుకుంటుంటాం. అండ్ మన గ్లాజరీస్ లో కూడా మనం వంట ఉండడానికి కూడా చాలా తీసుకుంటుంటాం, అల్లం జింజర్ లాంటివి కూడా. అలాంటివి అసలు ఏం తీసుకోవద్దు, ఇప్పటి వరకు మనం ఏం తప్పు చేస్తున్నామో ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదు అన్న విషయానికి ఇప్పుడు గోపాల నారాయణ గారు మనతో చెప్పడానికి ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆ కన్స్యూమర్ ని అసలు ఎలా దీన్ని అరికట్టాలి అండ్ మేము కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ రూపంలో చూపెట్టబోతున్నాను. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు గోపాల్ గారు? ఫైన్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సూపర్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇప్పుడు మాకు కూడా అసలు అవేర్నెస్ వస్తుంది. చాలా వరకు మీరు చాలా డిస్ట్రిక్ట్స్ కి వెళ్తున్నారు అండ్ చాలా మందికి మీరు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అంటే ఇది తప్పు, ఇది మనం చేసేది ఇది కరెక్ట్ కాదు, అంటే ఇది పర్చేస్ చేయొద్దు, మనం ఈ పిల్లలకి అవాయిడ్ చేయాలి, మనం కూడా అవాయిడ్ చేయాలనే చాలా వరకు అవేర్నెస్ ఇస్తున్నారు సార్. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇవన్నీ మార్కెట్ లోకి వస్తున్నాయి కదా సార్, అంటే ఇది గవర్నమెంట్ తోనే అప్రూవల్ తోనే ఇవన్నీ నడుపుతుంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఆపరు? ఇది గుడ్ క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్ గవర్నమెంట్ కూడా ఫుడ్ యాక్ట్ సార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చాలా తిప్పలు పడి ఎక్కడెక్కడ రైడింగ్ చేస్తున్నారు. కానీ వితౌట్ ఇల్లీగల్ కూడా విలేజ్లో వెళ్తున్నాయి సార్. ఒక గుట్కా బ్యాన్ ఉంది, దాన్ని ఏం చేశారు, పాన్ పరాక నేమ్ తీసుకొస్తూ మార్కెట్లో వచ్చింది. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంది. విపరీతమైనట్టు ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ వస్తుంది సార్. ఇప్పుడు అవును, ఇప్పుడు హాస్పిటల్లో పోయి చూడండి, క్యూ కడుతున్నాను. మనకు తెలుసు మార్కెట్లో. నేను రీసెంట్లీ ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా, మీ సునీత టీవీ గారికి చాలా ఆహ్వానించారు, చాలా ధన్యవాదాలు. వస్తుంటే ఒక ఆటో ఆగింది, దాంట్లో ఒక నెట్లు కూర్చొని గుట్ట పెట్టుకొని వచ్చి దిగటప్పుడు నా ముందున్న రోడ్ మీద పంపించారు సార్. నేను పిలిచాను, సార్ మీ ఇంట్లో ఇట్లా పంపించుకుంటామని అడిగిన. అవును, మీ ఇంట్లో ఈ విధంగా ఉమ్మించుకుంటే మన సారీ సార్ అన్నాడు. కాళ్ళముఖానికి వచ్చాడు. నేనే నమస్ పెట్టి మారండి సార్, ఇక్కడ ఒకవేళ అలవాటు ఉన్నట్టు స్లో తగ్గించండి, ఉమ్మించేది దూరం ఉమ్మించండి, ఆ రోడ్ అంతా మనదే, నువ్వు ఉమ్మిస్తే ఎంతమందికి ఇబ్బంది అంటే అది చాలా మార్పు వచ్చింది. మనం చెప్తూ పోవాలి సార్. చెప్పినంత వరకు అవన్నీ చాలా కష్టమవుతుంది. ఈ విధంగా మనం మార్పు చేయడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. కానీ ఇలాంటి వల్ల అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ అవేర్నెస్ అంటే కొంతమందికి ఇస్తారు, మీరు కొన్ని డిస్ట్రిక్ట్స్ కానీ కొన్ని ప్లేసెస్ వరకు మనకు తెలుస్తాయి కదా, అంటే తెలియని ప్లేసెస్ చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్ కూడా మన ఇంటర్వ్యూ, మన మెసేజ్ వెళ్ళాలి, అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. అండ్ ఇప్పుడు మేము డైలీ లైఫ్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, అసలు తీసుకునే ఆహారంలో ఏముందో ఇప్పుడు మాకు ఒకసారి ఎక్స్పెరిమెంటల్ గా మీరు ఏమేమి చూపెట్టాలనుకుంటే చూపెట్టచ్చు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఇది ఫుడ్ అనేది చాలా ముఖ్యం సార్. మన పూర్వకాలంలో రోజు ఉదయం లేస్తేనే రాగి మాల్ట్, రాగి ముద్ద అది తినేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య నేను ఫస్ట్ లేస్తేనే కాఫీ, టీ తాగుతున్నాం. టీ పొడి మీకు తీసుకొచ్చాను చూడండి సార్. రీసెంట్లీ నా దగ్గర ఉంది పాలు. ఫస్ట్ పాలు తాగుతున్నాను కదా, పాలు తీసుకొచ్చాను. పాలలో మనకు ఈ మధ్యలో కాకినాడలో 14 మంది పిల్లలు చనిపోయారు. దాంట్లో ఏమైంది, పాలలో చాలా కల్తీ వస్తుంది. ప్యాకెట్ పాలు అనేది కూడా
టోటల్లీ కల్తీ వస్తుంది. ఈ పాలు తీసుకొచ్చాను, దీంట్లో ఇమ్మీడియట్లీ పసుపు కలిపితే సేమ్ కలర్ ఉంటేనేమో ఓకే, పగిలిపోయి కలర్ వచ్చింది అనుకోండి చాలా చేంజ్ వచ్చేస్తుంది. అంటే పాలలో కూడా కల్తీ జరుగుతుంది, ప్యాకెట్ పాలలో. సిటీ హైదరాబాద్ లో సార్ సుమారుగా 5 లక్షల లీటర్లు అవసరం. మనకి ఒరిజినల్ ఎంత వస్తున్నా సార్ 2 lakhs వస్తుంది. ఓకే, మన మీతో అంతా ప్యాకెట్ ఎక్కడ తెస్తారు. అందుకే మనం ఏం చేయాలంటే పాలను ఎంత రిక్వైర్ ఉందో అంతే వాడాలి. ఇప్పుడు చూడండి, మీ ముందునే పాలు తీసుకొచ్చాను, ప్యాకెట్ పాలు. పసుపు వేస్తున్నా, ఎలా మార్పు వస్తుంది చూడండి. పసుపు కలిపితే పాలలో పగిలిపోతుంది సార్, పగిలిపోయి కలర్ చేంజ్ అయితే దీంట్లో మనకు కల్తీ ఉన్నట్టు. ఇది చూడండి సార్, దీంట్లో చూడండి, దీంట్లో ఒక 70% ఓకే, కలర్ సేమ్ ఉంది కానీ కొద్ది పగిలింది పాలు. అంటే దీంట్లో ఏదో కల్తీ వచ్చినట్లు లెక్క. పాల లోపల మొత్తం పక్కులు వచ్చేసాయి, కలర్ ఏమో సేమ్ ఉంది. ఓకే, అయితే రెడ్ కలర్ వస్తుంది, దాంట్లో యూరియా కలిసిన ఈ పాలు అనేది మనకు కొంచెం చేంజ్ అవుతుంది. పగిలిందండి, నిజంగా పగిలింది. పసుపు వేస్తే మొత్తం పగిలింది. ఓకే, టెస్ట్ చేసుకోవాలంటే ఇది అన్నమాట. ఇంకా ఇమ్మీడియట్లీ దీంట్లో మనకి ఏదో కలిసి ఉన్నట్టు, దీని సాల్ట్ లేకుంటే యూరిన్, ఫ్యాట్ కూడా కలుపుతున్నాం సార్. ఫ్యాట్ ఎక్కువ వస్తే రేట్ ఎక్కువ వస్తుంది. ఓకే, తర్వాత పాలలో మనం ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, బయట పెట్టి కూడా కంపెనీ మీద నిందేయరాదు. పాలు వచ్చిన వెంబడే ఇమ్మీడియట్లీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టి అది మనకి రెస్పాన్సిబుల్. బయట పెట్టిన ప్యాకెట్స్ కొనకూడదు, కొనరాదు. మనం కూడా బయట పెట్టాలి. బయట పెట్టిన కూడా మనం రేపు కేసు దాని మీద చేసి కూడా యాక్సెప్ట్ కాదు. ఓకే, అంటే ఇలాంటి పాలు మనం తాగుతున్నాం అంటే పాలు హెల్త్ కానీ పిల్లలకు కూడా పెట్టడం జరుగుతుంది. మనం చిన్న పిల్లలకు పాలు కావాలి కదా, ఎనర్జీ ఉంటుంది, ఆ బోన్స్ కి మంచిదని. కానీ ఇలాంటి పాలు తాగితే కాల్షియమే లేదు కదా, పుట్టి నీళ్లు. అందుకే విలేజ్ లో చాలా అదృష్టవంతులు సార్. విలేజ్ వాళ్ళు చక్కని పాలు తాగుతున్నారు, హెల్తీగా ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేళ్ళకి అదేమైతుంది, రేట్ పెరుగుతుంది. రేట్ మనం పెట్టలేము. ఇప్పుడు 100 రూపాయలు మినిమం పాలు ఉన్నాయి, మనకైతే 50 రూపాయలు కావాలంటే వాడు రైతు కూడా ఇక్కడ తెస్తారు సార్. ఓకే, అందుకనే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. టీ పౌడర్ ఉంది, టీ తాగుతున్నాం రోజు. టీ పౌడర్ మనం మన దాని నికోటిన్ ఎక్కువ కలుపుతున్నారు. రీసెంట్లీ మాకు ఇన్సిడెంట్ జరిగింది. షాద్నగర్ లో టీ పౌడర్ అమ్మేవాడు డైలీ సార్ 500 కిలో అమ్మేది. ఇక్కడ పరిగి విక్రవాళ్ళు, పరిగిలో ఒక హోటల్ దగ్గర డైలీ 4 o'clock వచ్చి అందరు అక్కడనే తాగేవాళ్ళు. అందరు డౌట్ వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఎస్ఐ గారికి ఇచ్చాము ఇన్ఫర్మేషన్. పోయి చెకప్ చేసి ఆ టీ పౌడర్ తీసుకొస్తే దాంట్లో నికోటిన్ ఉంది. ఆ టీ తాగితే వెంటనే నాలుగే బలుగుతుంది. అదే టైంకు అదే తాతాం. వెంటనే స్లైడింగ్ చేసి అతనికి 14 రోజులు జైలు పెట్టడం వల్ల జరిగింది. ఈ ఫైన్ 1 లక్ష రూపాయలు ఫైన్ వేసి. ఈ మధ్యలో యాక్ట్ చాలా స్ట్రిక్ట్ వచ్చేసారు. కన్జ్యూమర్ యాక్ట్ అనేది 2019 లో మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. తప్పు చేస్తే శిక్ష సార్. ఇంతకుముందేమో వదిలేసేవాళ్ళం ఫైన్ వేసి, ఇప్పుడు 14 రోజులు ఈ రోజు జైల్లో ఉండాలి. చాలా స్ట్రిక్ట్ జరుగుతుంది. ఇప్పుడు బిర్యానీ పాయింట్ లో కూడా కల్తీ జరిగినా కూడా ఫస్ట్ జైలుకే పోవాలి. కనుక కల్తీల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మనదే ఫస్ట్ కల్తీ అనేది హైదరాబాద్ లో మొత్తం ఆన్లైనే నడుస్తుంది. ఆన్లైన్ వచ్చే ఫుడ్ మీరు బాగా చూడండి సార్, రేట్ తక్కువ ఉంటుంది. మనం హోటల్ పోతే బిర్యానీ ప్లేట్ 300 రూపాయలు, ఆన్లైన్ 250. ఎందుకు తక్కువిస్తారు? వాళ్ళు సుమారుగా 600 మంది తయారు చేస్తారు. ఆ రోజు 200 మంది గిరాకీ, మిగిలిన ఏం చేస్తారు? ఆన్లైన్ నెక్స్ట్ డే మనకే పంపుతారు. అందుకే చాలా జాగ్రత్త ఫుడ్ తీసుకునేటప్పుడు మన ఇంటి భోజనానికి అవసరం పడండి, చాలా జాగ్రత్త పడాలి. కల్తీ అనేది మన పైన ఉంది. ఫస్ట్ ఇచ్చే తత్వం